ఏంటి ఇంట్లో కోడిని పెంచుకుంటున్నా అని చూస్తున్నారా? ఇది పెంచుకున్నందుకు కాదన్నమాట, తినడానికి. సో, మా మమ్మీ ఊరెళ్ళింది. మా హస్బెండ్‌కి నాటుకోడి అంటే చాలా ఇష్టం. సో, అమ్మ పెద్దమ్మకి చెప్తే పెద్దమ్మ తెచ్చిచ్చిందన్నమాట. సో, మమ్మీ విలేజ్ నుంచి హైదరాబాద్‌కి కోడిని బస్‌లో తీసుకొనొచ్చింది ఎవరికీ తెలియకుండా. అండ్ చెప్పాను కదా! మా హస్బెండ్‌కి నాటుకోడి అంటే చాలా ఇష్టం. సో, ఊరుకోడి కదా! టేస్ట్ బావుంటుందని చెప్పి తెచ్చింది. సో, ఫైనల్లీ కూర వండేసాము. 3 రోజులు పెంచుకున్న తర్వాత కోస్తే ఎందుకో చాలా బాధగా అనిపించింది దాన్ని కట్ చేసుకొని తింటుంటే. బట్ ఏం చేస్తాం, తినేసామిగ. కొద్దిగా మా స్టైల్‌లో అమ్మ సొలయి వండింది. సో, సొలయి గోధుమ రొట్టెలతో తినేసామన్నమాట. జొన్న రొట్టెలు పిండి లేదు, అయిపోయింది. సో, చపాతీతో తినేసాము. అండ్ నేనొచ్చేసి సొలయితో 2 చపాతీస్ తినేసి సొలయి గిన్నె ఉంటుంది కదా! అందులోనే వైట్ రైస్ కలుపుకొని తిన్నా అన్నమాట. నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టం. అండ్ నాకు ఇలానే ఇష్టము. సో, నేను ఇలానే తింటా అన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.